మోడీ గారి లక్షద్వీప్ పర్యటన వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే, రీసెంట్గా మాల్దీవుల ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చైనాకు అనుకూలంగా మన ఇండియాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఒకప్పుడు ఇండియా ఫస్ట్ అన్న దేశం కాస్త ఇప్పుడు ఇండియా అవుట్ అంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లాలని కోరింది. దీంతో మాల్దీవులకి చెక్ పెట్టడానికి మన పీఎం మోడీ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రధాని మోడీ గారు రీసెంట్గా లక్షద్వీప్లో పర్యటించారు. లక్షద్వీప్ని పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షద్వీప్ అందాలు చూసిన వాళ్ళందరూ మాల్దీవులకు బదులు ఇక్కడ పర్యటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే మోడీ గారు లక్షద్వీప్ని పర్యటించినప్పుడు సాహసాలు చేయాలనుకున్న వారికి ఈ ప్రాంతం బెస్ట్ ప్లేస్ అని చెప్పారు. మెయిన్గా మాల్దీవ్స్ పర్యాటక రంగం మీద నడుస్తుంది. దాంట్లో 80% ఆదాయం పర్యాటక రంగం మీద వస్తుంది. సో మోడీ గారు మన లక్షద్వీప్నే మంచి పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి ఇక్కడే వరల్డ్ డెస్టినేషన్గా చేయాలని చెప్పి మోడీ గారు అనుకున్నారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం వాళ్ళ ఆదాయం పోతుందని చెప్పి భయపడుతుంది. దీంతో ఒక్క దెబ్బకి చైనాకి